పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే వచ్చేసాం. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇదే పార్క్ ఒక ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి కనిపిస్తుంది. పాలపిట్ట సైక్లింగ్ పార్క్ తెలంగాణ ఫారెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా సైకిల్ వీల్స్తో ఎంత మంచి డెకరేషన్ అయితే చేశారో. సో చాలా బాగుంటుంది. అండ్ మనం లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రన్స్లో 59 రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పర్ సైకిల్కి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయన్నమాట. ఇద్దరు కూర్చోవడానికి ఉన్నాయి అండ్ ఇద్దరు కూర్చొని సైక్లింగ్ చేసే సైకిల్ కూడా ఉన్నాయన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక 300 సైకిల్స్ వరకు అయితే ఉన్నట్లు అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. చాలా కూడా జనాలు వచ్చారు ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల. ఇక టైమింగ్స్ చూస్తే మనకి 5:30 AM 10 వరకు 4 నుంచి 7. హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనము కొత్తగూడ దగ్గరలో ఉన్న పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే వచ్చేసాము. చాలా బాగుంది. సో ఈ సైకిల్ వచ్చేసి 59 రూపీస్ పర్ అవర్, గంట సేపు దొక్కుకోవచ్చు. సో ఇప్పుడంతా మనం ఇది ఒక 2000 మీటర్స్ అయితే ఉంటుంది పార్క్ అంతా కూడా. ఒకసారి తిరిగి అసలు ఎట్లా ఉంది ఏందనేది పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. సైకిల్ చాలా బాగుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాం మనము. మ్యాప్ చూడండి ఒకసారి, పాలపిట్ట సైకిల్ మ్యాప్. స్టార్టింగ్ నుంచి మొత్తం అటు నుంచి అటు రావాలి. ఓకే, లెట్స్ గో. పట్టుకో. ఇంకా స్టార్ట్ అయిపోయాం సైక్లింగ్ మనం. చూస్తున్నారు కదా, చాలా రోడ్ కూడా చాలా మనకి సైకిల్ తొక్కోవడానికి కూడా అనుకూలంగా నీట్గా ఉంది అనమాట. సో చాలా బాగుంది. సైకిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్నమాట. మనకి ఏ యొక్క రిపేర్స్ లేకుండా ఏం లేకుండా కూడా జస్ట్ పెడల్పై కాలు పెట్టగానే నీట్గా అంటే స్మూత్గా కూడా మనకు సైకిల్ డ్రైవ్ అనేది ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు మనకి 2 సైడ్స్ డ్రైవ్ మధ్యలో చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి, అటు సైడు ఇటు సైడు. అవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలతో కూడిన చెట్లు. మొత్తం కూడా గ్రీనరీ అన్నమాట. ఇక మొత్తం కూడా గ్రీనరీగా ఉంది. ఇక్కడైతే చాలా గ్రీన్గా ఉంది. అండ్ ఆల్సో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క సైక్లింగ్ ట్రాక్ ఒక 2000 మీటర్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి మనం కూడా ఒకసారి ట్రావెల్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఎన్ని మీటర్స్ ఉంటుంది ఏంది అనేది కూడా ఒక ఐడియా అనేది అయితే వస్తుంది మనకి. జనాలు కూడా చాలా ఉన్నారు ఇందులో. సో అలా నేను ఒకసారి రౌండ్ వేద్దాం సింగిల్గా. పిల్లలకి చాలా బెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ మనం పిల్లల్ని ఒకసారి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న టైంలో అసలుకి బయట అయితే మనం సైక్లింగ్ అయితే వాళ్ళకు నేర్పించలేము. సో ఈ ప్లేస్కి తీసుకొచ్చి మంచిగా నేర్పించుకోవచ్చు అనమాట. కిడ్స్కి అయితే సపరేట్ ఒక ట్రాక్ ఉంది, చిన్న ట్రాక్, ఇంత పెద్దది కాకుండా ఒక చిన్న ట్రాక్ ఉంది. సో అక్కడ కూడా వీళ్ళకి మంచిగా సైక్లింగ్ అనేది నేర్పించవచ్చు. చూస్తున్నారు కదా, కర్వ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. షార్ప్ కర్వ్స్ కూడా ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వెంచర్ లాగా, అంటే కొంచెం మీడియం ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తూ ఉందన్నమాట మనకి. సో బేసికల్లీ మనకి ట్రాక్స్ వచ్చేసి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. సో 1000 మీటర్స్ కంప్లీట్ అయిపోయింది మనది. వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఇలాగనే మనకి నెక్స్ట్ నార్సింగ్లో కూడా ఉంటుంది, కాకపోతే అది రోడ్డు మీద ఉంది. సో అది కూడా ఒకరోజు వీలైన రోజు అది కూడా మనం చూద్దాము. ఒక చెరువు మీద ట్రాక్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఈ యొక్క పార్ట్ కూడా చాలా బాగుంది. చెరువు పైన అటు ఇటు మంచిగా కట్టెలు వేసేసి
చెరువు కట్ట అంటారు కదా, దానిపైన మనకి ట్రాక్ అయితే వేశారు. బాగుంది ఇది కూడా. ఏదంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తూ ఉందన్నమాట. మనం డైలీ బైక్ ఆ రోడ్డు మీద బైక్స్ ఆ పొల్యూషన్కి, ట్రాఫిక్ సౌండ్స్కి, హారన్ సౌండ్స్కి ట్రావెల్ చేస్తూ ఇక్కడ నెమ్మదిగా ప్రశాంతంగా సైకిల్ తొక్కుతూ ఉంటే అదొక రకమైన ఫీలింగ్గా ఉందన్నమాట. సో పాలపిట్ట అన్నాం కాబట్టి ఆ సైకిల్ పర్సన్ పైన పిట్ట అయితే ఆగింది, కానీ మనం మీద అయితే ఏం వచ్చి ఆగట్లేదులే. సో ఏం రావట్లేదు, అక్కడ జస్ట్ అది పెట్టారు. బాగుంది పాలపిట్ట. సో మేము సైక్లింగ్లో మా సన్ కూర్చున్నాడు, చాలా భయపడుతున్నాడు ఆ స్పీడ్కి, కొంచెం స్పీడ్ పోతేనే భయపడుతూ ఉన్నాడు అనమాట. సో బట్ హీఈస్ ఆల్సో ఎంజాయింగ్ ద ట్రిప్ అనమాట. అతను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సైక్లింగ్. చూస్తున్నారు, మీకు కనిపిస్తూనే ఉంది. చిన్నపాటి చెరువు కూడా ఉంది ఇక్కడ. ట్రాక్ పైనుంచి మనం అక్కడ సైకిల్ ఆపుకొని ఇట్లా. ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ దీనికి రిలేటెడ్గానే లైక్ స్విమ్మింగ్ పూల్ కానీ మంచి మంచి యాక్టివిటీస్ కోసం మళ్ళీ అయితే కన్స్ట్రక్షన్ అయితే రన్ అవుతుంది. మామిడి చూడు, ఏయ్ వద్దుదా, మరి ఎందుకు వెళ్తున్నావు? పవర్ ఉంటాయేమో. ఇక్కడ చిన్న చెరువు, అంటే వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయేమో. సో సమ్మర్ కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ యూట్యూబర్ ఏమో ఉన్నాడు, ఎక్స్ప్లోర్ చేయడంలో నెంబర్ 1 ఉన్నాడు. సాహసం చేయరా డిమ్మకలా చేస్తా అంటుండు. అన్నీ చూడ, అక్కడ గుంతుందని తెలిసి కూడా అక్కడికి పోయి చూపిస్తుండు మీకోసం. సూపర్. ఇంకదా ఇంకా వచ్చేసాయి, వద్దు అటు. అక్కడ ఇక్కడ చూడు, నెమ్మలి ఇక్కడ నెమ్మలి కనిపిస్తుంది చూడు, కనిపిస్తుందా? దిగి కనిపించేటప్పుడు మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు, మీకు నెమ్మలి కనిపిస్తూ ఉంది. అది చూసి ఆపామన్నమాట. చాలా ఉన్నాయి కాకపోతే అన్నీ కూడా లోపలికి ఉన్నాయి. మనమంతా కూడా అవుట్ సైడ్ ట్రాక్ మీద సైక్లింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కనిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ అయితే కనిపిస్తుండొచ్చు. సో మనకి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. రెండు ఉన్నాయి అక్కడ, మీకు ఒకటైతే క్లియర్ కనిపిస్తుంది. అగ్గో అక్కడ వెళ్తుంది. పికప్ ఫస్ట్ టైం కదా నువ్వు చూస్తుంది, రియల్గా కనిపిస్తుందా? అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది వెనకాల చూడు, అదంతా ఇట్లా ఎప్పితే మొత్తం డ్యాంక్స్ లాగా అగ్గొక చూడు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ సమ్మర్లో కూడా చాలా మంచిగా ఉంది. లోపల కూడా మనం కూర్చొని కొద్దిసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. కాకపోతే మనం సైకిల్కి అయితే 59 రూపీస్ ఉంటుంది. సో సైకిల్ మళ్ళీ మన దానికి సెకండ్ అవర్ మళ్ళీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రాక్ అయితే కిడ్స్ జోన్, కిడ్స్ సైకిల్ జోన్ ఇదంతా చూపిట్లా ఓన్లీ కిడ్స్కి సైకిల్ చిన్న ట్రాక్ అనమాట ఇది. సో ఇది ఈరోజు అయితే వీడియో. పాలపిట్ట సైక్లింగ్ అయితే మనం ఈరోజు బాగా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగుంది. అసలు ఈ సమ్మర్లో పిల్లల్ని కూడా మనం ఒక మంచిగా
స్పెండ్ చేయాలనుకుంటే ఓన్లీ 59 రూపీస్కే మాత్రమే సైకిల్ అయితే మనకి ఇస్తున్నారు. సైకిల్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, మెకానిక్ లేకుండా నీట్గా మనము ఇట్లా తొక్కంగానే వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ట్రాక్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకని మీరు ఖచ్చితంగా ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మనకి శ్రీరామ్ నగర్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది, మసీద్ బందర్ శ్రీరామ్ నగర్ వెళ్ళే రూట్లో బొటానికల్ పార్క్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అనమాట. సో బొటానికల్ పార్క్ ఎగ్జాక్ట్గా కొంచెం ఆపోజిట్లోనే అయితే ఉంటుందన్నమాట ఈ సైక్లింగ్ ట్రాక్. సో ఇక్కడికి చాలా సెలబ్రిటీస్, సుమా గారు ఇట్లాంటి చాలా సెలబ్రిటీస్ కూడా ఈ ట్రాక్కి వచ్చారు, ఎంజాయ్ చేశారు. సో అదేవిధంగా ఖచ్చితంగా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ట్రాక్ని చూసి. వాళ్ళకి సైకిల్ నేర్చుకోవడం అనుకున్నా కూడా, ఎందుకంటే మనం బయట ఇంటి దగ్గర కూడా రోడ్స్ మంచిగా ఉండవు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి సైకిల్ నేర్పించడానికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సైకిల్ కూడా వీళ్ళే ఇస్తారు ఓన్లీ 59 రూపీస్లో. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వస్తారని అయితే అనుకుంటున్నా. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్.